ఆంటీ గారు. అంటే మీ అబ్బాయి అసలు మా అమ్మను ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనియండి అని ఎంత ఏడ్చారంటే మీకోసం. అంటే బిగ్ బాస్ మీకు అంత ఇష్టమా అండి? ఎప్పుడు చూస్తుంటాను అమ్మ, బాగానే ఉంటుంది. పోయినసారి అనుకున్నాడు కదా తీసుకెళ్లాలని, కుదరకపోయేటప్పటికి అప్పుడు వెళ్ళలేకపోయేటప్పటికి ఈసారి అయినా తీసుకెళ్లాలని వాడు అట్లా గట్టిగా ఉంది. ఆ నమ్మకంతో వెళ్ళాను. అంటే మీకు బిగ్ బాస్ టీమ్ ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు మీరు ఖచ్చితంగా హౌస్ లోకి వస్తారని, లేకపోతే మీకు సడన్ గా కాల్? ఏం చెప్పలేము, తర్వాత చెప్పారు, చివరికి చెప్పాను. అవునా? అంటే అప్పటికప్పుడు మీ అబ్బాయి కోసం ఏం ప్రిపేర్ చేయలేకపోయారా? తీసుకెళ్ళాక చికెన్ ఆలు కూర తీసుకెళ్ళా. అంటే బిగ్ బాస్ లో మీ అబ్బాయి ఏడ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే ఏడుస్తుంటే మాకు ఏడుపు వచ్చింది. ఎప్పుడు ఏడవడు కదా, అసలు అందరు పేరెంట్స్ వస్తున్నారు రాలేదు అనిపించింది కదా. అసలు మీకోసం ఎంత బతిమలాడాడంటే బిగ్ బాస్ ని, బిగ్ బాస్ ఒక్కసారి మా అమ్మని ఇది నాకు మా అమ్మ వచ్చాక నేను బయటకు పంపించాను. అసలు అంటే మీరు అంత ఇష్టం అనుకోవాలి తేజకి. వాళ్ళు అందరు పేరెంట్స్ వస్తున్నారు కదా, రావాలనుకున్నా రాలేకపోయినని అట్లా బాధగా ఉంటది కదా. అంటే ఇప్పుడు టేస్టీ తేజ ఆఫ్టర్ బిగ్ బాస్ ఎట్లా ఉన్నారు, ఇప్పుడు బిఫోర్ ఎట్లా ఉంది? అప్పుడు కానీ ఇప్పుడు గేమ్స్ అవి కానీ బాగా ఆడుతున్నాడు, బాగున్నాడు ఆట కానీ ఏదైనా. పోయినసారి మీద చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఫస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి అంటే పోల్చుకుంటే బెటరే అంటారా మీరు? బెటరే, 100% బెటర్ పోయినసారికి ఈసారికి. మేము కూడా డెఫినెట్ గా చూస్తాము బెటరే. అంటే తనకి అన్యాయం జరిగితే నాకెందుకు జరిగింది సో అన్ని ఫైట్. అవును, ముందు అడుగుతాడు రీజన్ ఏంటి అని అడుగుతారు. సో మీకు అప్పుడు ఫైట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? వాడు కరెక్ట్ గా ఉంది, వాడి దగ్గర పాయింట్ అడుగుతున్నాడు, మాకు మంచిగానే ఉంది. అంటే గేమ్స్ వాటిల్లో పడిపోతూ ఉంటారు కదా, సో అప్పుడు మీకు ఏమనిపించింది? కొంచెం ఆడాలి, ఆడుతూ ఉంటేనే అనిపించింది. ఫస్ట్ కొంచెం హెల్త్ బాగోలేదు, బాగోనప్పుడు వాళ్ళకి తర్వాత బాగానే ఉంది. వాళ్ళతో పోల్చుకున్నట్టే తక్కువ కానీ ఈడి పరంగా బాగానే ఆడాడు. అంటే ఈ వీక్ వచ్చేస్తారని అనుకున్నారా? టాప్ 5? నేను టాప్ 5 వరకు ఉంటాడు అనుకున్నా, కానీ ఓటింగ్ వల్ల డబుల్ ఎలిమినేషన్ వల్ల రావాల్సి వచ్చింది. అనుకునే జరగవు కానీ నేనైతే అలా అనుకున్నా, టాప్ 5 వరకు ఉంటాడని. ఇంట్లో కూడా చేస్తారండి ఫుడ్? ఇప్పుడు పిల్లలు కాబట్టి కొంచెం ఏదైనా చిన్న చిన్న చేసుకుంటారు కానీ. మరి బిగ్ బాస్ హౌస్ లో నేను వండుతా, పులిహోర కలుపుతాను, పిల్లలు కదా ఇక్కడ చేసుకుంటే కొంచెం అలవాటు అయింది, దాని వల్ల చేస్తున్నాడు. చెయ్యి కొంచెం అదే అలవాటు అయింది. అంటే ఇంట్లో చేయరు, ఓన్లీ టేస్టీ వరకే చేస్తారు. పోయినసారి కూడా వెళ్ళారు కదా, అప్పుడు ఇప్పుడు కొంచెం అలవాటు అయ్యి కొన్ని వస్తున్నాయి. అంటే ఇప్పుడు హౌస్ లో ఉన్నట్టే ఇంట్లో కూడా అట్లాగే ఉంటారా? ఉంటాడు, జోక్స్ వేసుకుంటా నవ్వుతూ అట్లానే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ సార్. హలో. అంటే మీ మేనల్లుడు ఇప్పుడు బయటకు వచ్చేసారు కదా, ఫేర్ గానే జరిగింది అంటారా? అంత పేరుగానే జరిగిందమ్మా, ఉన్నదాంట్లో కొంచెం చిన్న చిన్న ఉంటుండే, నా పెద్ద అవగాహన లేదు దాని మీద, ఉన్నది కొంచెం అవగాహన. అంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ గానీ డాడీ గానీ ఒకే మాట చెప్పారు, ఈయన మా అబ్బాయిని హైదరాబాద్ తీసుకొచ్చాడు, మా అబ్బాయి ఇంత అవ్వడానికి కారణం ఈయన అని చెప్పని అంటున్నారు. సో టేస్టీ తేజాన్ని ఈ పొజిషన్ లో చూస్తారని మీరు అనుకున్నారా సార్? అనుకోలేదమ్మా, కాకపోతే చేయాలని అనుకున్నాం కానీ ఈ స్టేజ్ లో చూస్తాను నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల. నేను చాలా గర్వపడుతున్నాను నా మేనల్లుడు ఈ స్థాయిలో ఉంటాం. అతను ఒక ఎంటెక్ మెకానికల్ ఇంజనీర్గా చేసి ఈరోజు అతను నచ్చిన ఫీల్డ్లోకి వచ్చి అతను సక్సెస్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబానికి కూడా మంచి పేరు తీసుకొస్తున్నాడు, చాలా సంతోషంగా ఉందమ్మా, ఫీల్ ప్రౌడ్. యాక్చువల్లీ ఫస్ట్ టేస్టీ తేజ్ అంటే ఫుడ్ టేస్ట్ చేయడం, సో ఎట్లా ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫుడ్ టేస్ట్ అని కాదమ్మా, అతనికి చిన్నప్పటి నుంచి కొంచెం బొద్దుగా ఉంటా కెమెడియన్గా చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. సినీ ఫీల్డ్లో రావాలని ఎక్కువ కోరిక ఉండేది. ఆ సినీ ఫీల్డ్లో రావడానికి అతను ప్రయత్నాలు అన్నీ చేసుకుంటాడు. చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ ట్రై చేశాడు, అన్నీ చేయడు. తర్వాత హైదరాబాద్ బీటెక్ అయిపోయిందాక వాళ్ళ ఫాదర్ ఒప్పుకోవాలి, ఇది సినీ ఫీల్డ్కి వెళ్ళి ఏం చేస్తే పాడవుతాడు, చదువు పోతుంది, మనకు అది మా వృత్తి అదిగా, మన వ్యవసాయం రైతు కుటుంబం, మనకి సినిమా ఫీల్డ్ యాక్షన్ ఇలాంటివి నచ్చవు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఒప్పుకోవాలి. అటు చేసి ఎట్టగొట్ట ఎంటెక్ కంప్లీట్ చేసే వరకు వచ్చాడు. ఈలోపు బీటెక్ చేసేటప్పుడు కూడా విజ్ఞాన యూనివర్సిటీలో చాలా సాంఘిక నాటకాలు వాటిలో ప్రదర్శించేవాడు. యూనివర్సిటీలో కూడా అక్కడ మంచి అవార్డులు ఇచ్చేవాళ్ళు, అందరూ కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళు. సో ఆ స్థాయిలో నుంచి హైదరాబాదు టీసీఎస్లో క్యాంపస్ సెలెక్ట్ అయ్యి టీసీఎస్లో జాబ్ చేస్తూ ఇక్కడ జబర్దస్త్కి వెళ్ళి దాంట్లో అతను స్వశక్తితోనే సంపాదించుకున్న ఆపర్చునిటీ అనేది. అతను ఉంటే ఉండొచ్చు కానీ, మేము వెనకాల ఉంటే ఉండొచ్చు కానీ, బట్ మేజర్గా అతను స్వశక్తితోనే ఈ స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు ఏముంటే మీ ఎంతవరకు ఉన్న సపోర్ట్ ఎవరు చేసినా కొంతవరకు చేయగలుగుతాం, ఎక్కువ చేయలేం కదా.
అతను స్వశక్తి ఉండి చేయగల కెపాసిటీ ఉంటేనే ఎవరైనా అభివృద్ధి చేయాలి. అసలు అంటే వాళ్ళ మమ్మీ డాడీ చెప్పడంగానే వాళ్ళ మేనమామ వల్లే అది ఇట్స్ ట్రూ. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి కూడా నేను వాడిని బాగా ప్రేమగా చూసుకుంటుండేవాడిని. వాడు కూడా నన్ను ఇంటికి వెళ్ళగానే మాయ అంటూ వచ్చాడు. అది చిన్నప్పటి నుంచి అన్ని ఆ ఎఫెక్షన్స్ వేరుగా ఉండేవి. వాడు సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను తీసుకెళ్తాను. నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ కాళ్ళకి చెప్పేవాడిని. నేను అట్లా చేసిన ఎక్కడ ఇప్పుడు వాడికి అవకాశం రాలేదు. సినిమా ఫీల్డ్ మేనేజర్లు కూడా పరిచయం చేశాను అప్పట్లో నేను, నాకు తెలిసిన సర్కిల్లో. బట్ అవ్వలేదు. కానీ అనుకోకుండా లక్కీగా వాడంతా వాడు స్వల్పగానే డెవలప్ అయ్యాడు, సొంతంగా డెవలప్ అయ్యాడు. అతను వాడికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ స్థాయికి వచ్చింది. అండ్ సారీ సార్, యువర్ గుడ్ నేమ్ సార్? శివప్రసాద్ రెడ్డి అమ్మ. నేను కూడా బీటెక్ సివిల్ ఇంజనీర్ని, బిల్డర్ని, ఒక పొలిటికల్గా కూడా చేస్తుంటాము. బట్ ఏమున్నా కానీ ఫ్యామిలీ. అంటే ఇప్పుడు మీ అబ్బాయిని పొజిషన్లో చూడడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. మా కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చాడు. 10 మందిలో ఎక్కడో ఉండాలని 10 మందిలో గుర్తింపు తీసుకొచ్చాడు. అది చాలా గొప్పగా ఉంది నాకు. అంటే ఫస్ట్ టైం కాదు, అసలు బిగ్ బాస్ హౌస్లోకి అనేది అవకాశం రావడం ఒక్కసారి ఘనం అనుకుంటే, టేస్టీ తేజకి 2 సార్లు వచ్చినాయి. సో దీన్ని బట్టి మీరేమంటారు సార్? అతను స్వశక్తితోనే రెండోసారి కూడా తీసుకొచ్చుకుని అతను గొప్ప విషయం. అతని యొక్క స్వశక్తితో పూర్తిగా ఎదిగిన అతనే. సో దాంట్లో లక్కీ, అతను ఒక అదృష్టం అనేది కలిసి వచ్చింది. దాంతోపాటు అతని టాలెంట్ కూడా ఉంది. 10 మంది అతను ఇంతమంది, ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు టేస్టీ తేజలో. అంతమంది హీరోయిన్ ఇంటర్వ్యూలు చేస్తున్నాడు ఫుడ్ బ్లాగర్గా. ఐ ఫీల్ చాలా చాలా చెప్పినంత ఆనందంగా ఉంది నాకమ్మా. అంటే బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎట్లా ఉంది లైఫ్ టేస్టీ తేజది? బిఫోర్ బిగ్ బాస్ ఎవరో తెలిసి 10 మందికి కూడా తెలియదు. ఇప్పుడు స్టార్ ఇమేజ్ వచ్చేసింది జనాల్లో కూడా, ఒక క్రేజ్. నేను వెళ్ళినాక ఎక్కడికని వెళ్తే ఇంతకుముందు మా మావయ్య ఆడు చెప్పుకున్నాడు, ఇప్పుడు నా మేనర్ నేను చెప్పుకోవాల్సి వస్తుంది. అంతకుముందు నా గురించి వాడు చెప్పాడు, మా మావయ్య అందరూ చెప్తుండేవాడు. ఇప్పుడు నేను చెప్పుకోవాల్సి వస్తుంది వాడు నా మేనలుడు అని. అది నా క్రేజ్ అట్ట పెరిగింది. ఐ ఫీల్ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.